లైవా రోలింగా ఓకే. నమస్కారం స్టార్ మహిళ 1800+. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళని ఎంతగానో అలరిస్తున్నటువంటి కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట అయితే చాలు ఆడవాళ్ళందరూ టీవీకి అతుక్కుపోయేటువంటి షో స్టార్ మహిళ. ఈ రోజు కూడా 1 గంట అవ్వగానే ప్రత్యక్షమైంది. మరి ఈ రోజు మీరందరూ అనుకున్నట్టుగానే ఆ స్టార్ మహిళ ఎంటర్టైన్ చేస్తుందా లేదా చూస్తూనే ఉండండి. నమస్కారం నమస్కారం, నేను న్యూస్ రిపోర్టర్ని. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి విశేషాలన్నింటినీ కూడాను ప్రేక్షకులకి మరింత దగ్గరగా అందించడం కోసం వచ్చాను. కెమెరామెన్ రాకేష్ తో సుమ. ఓకే, పరిచయాలు కానిచ్చేద్దాం. ముందుగా శ్వేత. హాయ్ సుమక్క. హాయ్, నా పేరు హాయ్. ఏ శ్వేత, మన తెలుగులో సంప్రదాయపరమైనటువంటి నమస్కారం మర్చిపోయిందా? మనం శ్వేతను అడిగి తెలుసుకుందాము. శ్వేత చెప్పండి, ఏంటి ఈ మధ్య కాలంలో ఆడపిల్లలందరూ కూడా లంగావణీలు వేసుకున్నా కూడా హాయ్ చెప్తున్నారు? దీనికి గల కారణాలు ఏంటి? సో ట్రెడిషన్ అండ్ మోడర్న్ గా కనిపించాలి కదా, అందుకని ట్రెడిషన్ గా డ్రెస్ వేసుకున్నాను, హాయ్ మోడర్న్ గా చెప్పాను సుమక్క. ఓకే, సో భావాల్లో మాత్రమే మార్పు వచ్చింది, వేషధారణలో ఎలాంటి మార్పు రాలేదు అంటుంది శ్వేత. చూస్తూనే ఉండండి. ఉదయశ్రీ చెప్పండి. ఉదయశ్రీ. నా పేరు ఉదయశ్రీ, నేను గట్కేసా నుంచి వచ్చాను. నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్ అండ్ ఇమిటేటింగ్ ఆర్టిస్ట్. ఇమిటేటింగ్ ఆర్టిస్టులు అంటే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం అనేది కూడా ఒక హాబీగా మార్చుకున్నటువంటి ఉదయశ్రీ మరి ఈ స్టార్ మహిళ కార్యక్రమంలో అలాంటిది ఏమైనా చేస్తుందా లేదా? డెఫినెట్ గా చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చేయకపోతే ఎలా? అది మీరు నా పక్కన ఉండగా. విన్నారు కదా, మీరు నా పక్కన ఉండగా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది అంటుంది ఉదయశ్రీ. అలాగే ఇక్కడ ఉంది జ్యోతి. జ్యోతి మరి ఇంటికి జ్యోత, లేకపోతే చదువుల జ్యోత, లేకపోతే ఆటల్లో జ్యోత? జ్యోతి అంటే ఎవరు? ఎవరి జ్యోతి? హలో హలో, ఫస్ట్ బాగా వినపడుతుందా మైక్ లో? మైక్ ని మీరు టెస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఆ తర్వాత మైక్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. నేను బాగా కనబడుతున్నానా? చాలా బాగా కనబడుతున్నారు. మా కెమెరామెన్ రాకేష్ ఉండగా కనిపించకపోవడం అనేది జరగదు, జరగకూడదు, జరగరాదు. చెప్పండి. అలాగే, నా పేరు జ్యోతి, నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఈ మధ్య హౌస్ వైఫ్లు కూడా చాలా ఉత్సాహంగా స్టార్ మహిళ అనేటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఈ మధ్య కాదు, స్టార్ మహిళ అనేటువంటి కార్యక్రమం పుట్టుకతోనే ఆడవాళ్ళకి ఎంతో ఫ్రెండ్లీగా ఉండేటువంటి కార్యక్రమం అని తెలియచెప్తూ ఉండండి. సుమా, ఒకసారి కరచలనం. కరచాలనం తెలుగులో ఆలోచించి మరి చెప్పాను. చాలా సంతోషం. తెలుగు మనం బతికించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేర్చుకోవాలని వచ్చాను. చాలా సంతోషం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. మరి ఆవిడ మూతిలో తీసుకెళ్లి కెమెరా పెట్టక్కర్లేదు, కొంచెం దూరంగా ఉండండి. భయపెట్టేస్తున్నారు మీ కెమెరా. చెప్పండి మీ గురించి. వాచింగ్ మూవీస్ హాబీస్, అంతే, నథింగ్. వాచింగ్ మూవీస్. ఓకే, ఖాళీ సమయాల్లో ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వారి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వంట వార్పు ఫినిష్ చేసుకుని ఏం చూస్తూ ఉంటారు? వాచింగ్ మూవీ. ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి చెప్పండి మీ గురించి. శుభాభివందనం సుమక్క. శుభాభివందనం. చూసారా, ఒక్కరికి నేను హాయ్ అన్న విషయం గురించి మాట్లాడగానే వేరే వాళ్ళలో ఇంత స్పందన వచ్చిందంటే ఇలాగే కనుక ఒక ముగ్గురు ఇంకో ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి ఒక్కరు చాలు సుమక్క. ఇలా ఒక్కరు 100 మందిని క్రియేట్ చేయగలరు. చూస్తూనే ఉండండి. చెప్పండి మీ గురించి. నేను మియాపూర్ నుండి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ప్రెసెంట్లీ హౌస్ వైఫ్. తర్వాత నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఆడవాళ్ళైనా సరే ఏ రంగంలో అయినా కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు చాలా మంది. ఓకే, ఇప్పుడు లహరి. లహరి చెప్పండి. హాయ్ సుమా, మై నేమ్ ఇస్ లహరి. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మై హాబీస్ వచ్చేసి వాచింగ్ మూవీ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఓకే, లిజనింగ్ మ్యూజిక్ ఆవిడ హాబీ అన్నారు. ఆవిడ హాబీని నేను ఇప్పుడు నిజం చేయబోతున్నాను. మీరు రెడీగా ఉన్నారా? రెడీ. ఆర్ యు రెడీ? రెడీ. రెడీ. ఓకే, అయితే వినండి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేట్రాయ స్వామి దేవుడా, నన్నేలినోడ పేట్రాయ స్వామి దేవుడా. సూపర్ సుమా. చూసారా, ఇవాళ కార్యక్రమానికి వచ్చినటువంటి ఒక పార్టిసిపెంట్ తన హాబీ లిసనింగ్ టు మ్యూజిక్ అని చెప్పగానే, నేను పాట పాడి వినిపించగానే ఆవిడ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మనకి కనిపిస్తున్నాయి. అవి బయటకి రావట్లేదు. రానివ్వండి, కొంచెం అయినా రానివ్వండి. కొంచెం ఆవిడ ఆనందంతో ఉప్పి తబ్బిబ్బైపోతోంది. వెరీ గుడ్. సో కెమెరామెన్ రాకేష్ తో
సుమా ఇప్పటి వరకు పరిచయాలు అయిపోయాయి. ఇక ముందు ఏం జరగబోతుందో చూస్తూనే ఉండండి. ఓకే, ఈ ఆరుగురులో ఎవరు విన్ అవుతారు? ఎవరవుతారు విన్నర్? స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. పట్టుకోండి చూద్దాం జర జరా. భోజనం దొరికినంత ఆనందంగా వరద ప్రాంతాలలో పులిహార పొట్లాల కోసం ఎగబడినటువంటి శరణార్థుల్లాగా మన పార్టిసిపెంట్స్ వచ్చి కార్డులను తీసుకెళ్ళడం మీరందరూ కళ్ళారా చూశారు. ఇప్పుడు ఇందులో ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది చూద్దామా? మిఠాయి తిన్నంత తీపి ఉట్టెనే, సందులల్ల దొంగ లెక్క తిప్పవట్టెనే, దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిన్నులయ్య బుద్ధి ఉట్టే. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా, సింగు సింగి మీతో సిటీ కొట్టిన మామా మామా, సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా. చెప్పండి జ్యోతి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఏదో వరల్డ్ కప్ గెలిచినంతగా ఆనందంగా పొంగిపోతున్నాను. నేనైతే చెప్పలేకపోతున్నాను, మాటలు కూడా రావట్లే. ఇంట్లో కప్పు కడిగినప్పుడు కూడా ఆవిడకి కలగనంత ఆనందం ఈ రోజు ఇది కలిగినప్పుడు, అంటే ఇది వచ్చినప్పుడు ఆవిడ ఫీల్ అవుతున్నారు అంటే నిజంగా దీనికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమిటో మీకు అర్థమవుతోంది. ఇక మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పచ్చు. స్టార్ మహిళ, స్టార్ మహిళ. ఓకే, మిగిలిన వాళ్ళందరికీ ఏం వచ్చింది? ఇక పంజరం దింపండి. రండి పంజరం లోపలికి రండి మీరందరూ. ఉద్యోగం అనేటువంటి చట్రంలో బందీ అయినటువంటి మగవాడు, ఇంటి పనులు అనేటువంటి చట్రంలో బందీ అయినటువంటి ఆడవాళ్లు, వాళ్ళందరికీ నిదర్శనంగానే ఇదిగో ఇక్కడ పెట్టారు ఈ పంజరం. స్కూల్ అనేటువంటి చట్రంలో బందీ అయినటువంటి పిల్లలు, ఇలా అందరికీ చిహ్నంగానే ఈ పంజరం అనేటువంటి రౌండ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులోనే ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఉన్నారు. ఆల్రెడీ అమ్మాయి కళ్ళకి గంతలు కట్టారు. ఇంకా ఏం జరగబోతుంది ఇక్కడ అనేది మనం చూస్తున్నాము. రెడీ, 1 2 3 గో. జరిగిందొకటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట. శ్రావణి లాస్ట్ వరకు ఉండాలనుకుంది, మొత్తం 18 పాయింట్లు సంపాదించాలనుకుంది. కానీ జరిగినటువంటిది వేరు. ఇక్కడ 10 పాయింట్లతోనే తను వెను తిరగాల్సి వచ్చింది. రెడీ, 1 2 3 గో.
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు 14 పాయింట్లు వచ్చాయి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. 1 2 3 గో. ఎవరు అవుట్ అవుతారు? అత్యంత ఉత్కంఠ భరితంగా సాగినటువంటి ఈ రౌండ్ లో అవుట్ అయ్యింది ఎవరో కాదు, ఝాన్సీ రాణి. లాస్ట్ వరకు ఎంతగానో కష్టపడి పోరాడినటువంటి ఝాన్సీ ఆఖరి క్షణంలో తన చెయ్యి తగలగానే అవుట్ అయిపోయింది. ఝాన్సీ, మీకు 16 పాయింట్లు, కేవలం ఒక 2 పాయింట్ల దూరంలో మీరు ఉండిపోయారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా తీవ్రంగా బాధపడుతున్నాను. చాలా తీవ్రంగా బాధపడుతున్నాను అని చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా ఇది మీరు మన ఛానల్లో మాత్రమే చూస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ ఫీలింగ్? ఇది ప్రతిపక్షాల కుట్ర అని నేను అనుకోను, బట్ అది నా అసమర్థత వల్ల ఇలా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. ఓ, తన అసమర్థత వల్ల ఇది జరిగింది అని తను ఒప్పుకుంది. గట్టిగా ఒకసారి చప్పట్లు. తనకి 16 పాయింట్లు కూడా, అలాగే మీకు 18 పాయింట్లు. ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఏమిటో చూద్దాము. చూస్తున్నారు, అత్యంత ఆహ్లాదకరంగా మొదటి రౌండ్ పూర్తయింది. ఇక రెండో రౌండ్ లోకి వెళ్తున్నాము. స్టార్ మైల్ లో మన రెండో రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివకాశి అగిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైనాది? మంచి బీట్ వస్తోంది పిచ్చి పాట వస్తోంది సమ్మర్ లోన లస్సీలా వింటర్ లోన కాఫీలా ఊరిస్తున్నావే పట్టెల్ లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా రామోకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా. రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో ను చిటికేసి షట్టు మడతేసి కాలరెగరేస్తే టాపులేసి పోతే ఓని కట్టావంటే టాపులేసి పోతే పూలే పెట్టావంటే టాపులేసి పోతే వీలే కొట్టామంటే టాపు టాపు టాపులేసి పోతే రో. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ని మీరు చూశారు ఇప్పటి వరకు మన స్టార్ మహిళ కార్యక్రమంలో. మొట్టమొదటి రౌండ్ లో మనం అడగబోయేటువంటి ప్రశ్నకి గాను ఈ డాన్స్ ని చాలా చక్కగా చేసింది శ్వేత. దానికి గట్టిగా ఒకసారి చప్పట్లు. అండ్ అలాగే శ్వేతతో పాటుగానే ఈ డాన్స్ లో పాలు పంచుకుంది లహరి, ఇక పెరుగు పంచుకుంది ఉదయశ్రీ. కెమెరామెన్ రాకేష్ తో సుమా. ఇక మనం క్వశ్చన్ అడగబోతున్నాము. మొట్టమొదటి ప్రశ్న, మీరందరూ బజర్ మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్నటువంటి ఈ పాట ఏ సినిమాలోది? బజర్ నొక్కారు. శ్రావణిని అడుగుదాము. శ్రావణి చెప్పండి. ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు అమ్మాయిలతో. హీరో ఎవరు? అల్లు అర్జున్. మరి హీరోయిన్లు ఎవరు? ఇద్దరు అమ్మాయిలు ఎవరు? అమలాపాల్ తెలుసు. అమరాపాల్ ఒకటే తెలుసు. ఇంకొక అమ్మాయి ఎవరు? ఎవరికైనా తెలుసా ఇక్కడ? నాకు తెలుసు, క్యాథరిన్ తెరిసా. క్యాథరిన్ తెరిసా. ఇలా చదువుల విషయంలో కూడా ఇంతే జాగ్రత్తగా ఉంటారా వీళ్ళు, లేకపోతే సినిమాల నాలెడ్జ్ మాత్రం ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారా? లేదు లేదు, ఆబ్వియస్లీ సినిమా నాలెడ్జ్ ఉన్నప్పుడు స్టడీస్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కదా. రెండు నాలెడ్జ్ కూడా సమానంగా ఉండడం చాలా అవసరం యూత్ కి అని వీళ్ళు చెప్పకనే చెప్పారు.
ఎనివే ఫ్యాంటాస్టిక్, మీకు 6 పాయింట్లు. శ్రావణి తీసుకోండి. డైలాగ్ విందాము. యూత్ జనరేషన్ నాలా చాలా ఫాస్ట్ అయిపోయింది. కుర్రకారు ప్రేమ వైపు 100 మైళ్ళ వేగంతో దూసుకుపోతున్నారు. ఈ ప్రేమ గురించి వాళ్ళ భావాల్ని మా ఎస్టీవీ ప్రతినిధి మిస్టర్ బ్రహ్మం మీకు ప్రత్యక్షంగా చూపించబోతున్నారు. హలో సరళ, చెప్పు. బ్రహ్మం, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? హలో చెప్పు సరళ. హలో హలో బ్రహ్మో, మీరు ఎక్కడ ఉన్నారు? హలో. షో బ్రహ్మో, ఎన్నిసార్లు చెప్పాలి? ఒరే సచినడా, చెప్పలేక చచ్చిపోతున్నాను నేను. ఈ పరికమాల టీవీలో ఒక్క పరికరం పనిచేస్తావు. మిస్టర్ బ్రహ్మ, మీరు చెప్పేది అందరికి వినపడుతుంది. ఇది మాత్రం వినపడుద్ది. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? సరళ, నేను నిజాం కాలేజ్ దగ్గరలో ఉన్న ఎంజాయ్ కేఫ్ లో ఉన్నాను. ఇక్కడ యూత్ ని ప్రేమ గురించి అడగబోతున్నాను. అడగడగ చెప్పండి. ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటండి? ప్రేమ అంటే మాటల్లో చెప్పలేనిది, దట్స్ ఆల్. ప్రేమ అంటే మాటల్లో చెప్పలేదంటే సరళ, మరి ఎందులో చెప్పుద్దో ఏంటో. ప్రేమ అంటే ఐస్ లాంటిది, కూల్ గా ఉంటే ఉంటుంది, ఫైర్ అయితే కరిగిపోతుంది. వీడెవడో ఐస్ అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ప్రేమకి ఐస్ కి లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు. సరళ, నేను ప్రశ్న అడిగే ముందు ఇక్కడ ఉండేటువంటి యూత్ ని అడగాలనుకుంటున్నాను. ఉదయశ్రీ, మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి? నేను టీవీలో కనిపిస్తున్నానా? మరి ఇందాక నుంచి సినిమాలో కనిపిస్తున్నాను. అలా లేదు, కాకపోతే స్పెషల్ గా నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, అందుకని. లైవ్ లో ఉన్నాం. లైవ్ లో ఉన్నాం. అయితే ఉండు, మా వాళ్ళకి కాల్ చేసి చెప్తాను. హలో అమ్మా, నేను టీవీలో వస్తున్నాను, తొందరగా చూడవే. ఒక నిమిషం, మా డాడీ కూడా కాల్ చేస్తాను. హలో నాన్న, ఎక్కడున్నారు? స్టార్ మహిళ ప్రోగ్రామ్ పెట్టు. అయ్యో, ఏంటి వెళ్ళిపోతున్నావు ఏంటి? పర్లేదు నేను అందరికి కాల్ చేశాక నాకు కూడా కాల్ చేయి, అప్పుడు నేను వచ్చి తీసుకుంటాను. అయ్యో పర్లేదు ఇలా కనిపిస్తున్నాను. ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏంటి? ప్రేమ గురించి నా అభిప్రాయం ఏంటి అంటే, ఈ కాలంలో ఎవరైనా ప్యూర్ గా ప్రేమిస్తున్నారా? లేదు కదా. కొన్నాళ్ళు ప్రేమిస్తున్నారు, తర్వాత విడిపోతున్నారు. ఈ రోజుల్లో నిజమైన నిజాయితీ అయినటువంటి పవిత్రమైన ప్రేమ లేదు అంటోంది. ప్రేమ ఎలాంటిది అంటే దోమ లాంటిది, అది పుడుతుంది, ఇది పుడుతోంది అంటోంది ఉదయశ్రీ. థ్యాంక్ యూ ఉదయశ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి, చూస్తూనే ఉండండి. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారో చూద్దాము. మీరు విన్నటువంటి ఈ సంభాషణలో ఇద్దరు గొంతులు గుర్తుపట్టండి. బజర్ నొక్కింది శ్వేత. శ్వేత చెప్పండి. కోయి సరళ అండ్ ఇద్దరు పేర్లు చెప్పమన్నారా? అవును. బ్రహ్మానందం గారండి. ఇది సరైన సమాధానం. శ్వేతకి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. నా తీయని ఆశల పూల తడి, నీ లావణ్యానికి మొక్కుబడి, నీ కాటుక కళ్ళకు జారిపడి, పనిబడి ఇటు చేరికి పైన బడి. బాజీ 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 రా రాజే నాసి బాజీ, బాజీ 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 రే రాజే నాసి బాజీ. చూపే కొద్ది కదూ, అది నా సొత్తు కదూ, నీలో వాసన నా కనవంతా పూసెల్లు. ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు. బాజీ 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 రా రాజే నాసి బాజీ, బాజీ 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 రే రాజే నాసి బాజీ. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్, నవ్వల్లే పువ్వల్ పువ్వల్. పసి జాన ఇది తన ఊసులతో, కసి తలుపులతో నన్ను లాగనులే, అందుకొందునుగా సుఖం సుఖం. ఆనంద సందడిలో చంద్రుని మోముగ మలచుకున్నా, అరరే అల్లరి చేసే చిన్నది చూస్తే పాలరాతి బొమ్మరో. బాజీ బాబా బాబా బాజీ 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 రా రాజే నాసి బాజీ. ఉదయశ్రీ
చాలా అందంగా డాన్స్ చేసింది. ఇది గట్టిగా ఒకసారి మీరందరూ చప్పట్లు కొట్టాలి. ఉదయశ్రీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మీరు విన్న ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? శ్వేత. మనీష్ శర్మ గారు. ఏఆర్ రెహమాన్. ఐఎమ్ సారీ శ్వేత, -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. మీరు కూడా వచ్చి మా స్టార్ మహిళ చర్చా వేదికలో మా స్టూడియోలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించాలి. కెమెరామ్యాన్ వెంకటాద్రితో సుమ. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. కురుక్షేత్రంలో ఏ యుద్ధం జరిగింది? ఆప్షన్స్. ఏ రామరావణ యుద్ధం, బి మహాభారత యుద్ధం. మహాభారతం. కౌరవులు పాండవులు తమ సైన్యాలతో చేసినటువంటి యుద్ధమే మహాభారత యుద్ధం. ఆ యుద్ధ రంగానికి కురుక్షేత్రం అని పేరు పెట్టడంతో దాన్ని కురుక్షేత్ర యుద్ధం అని కూడా అంటారు. తీసుకోండి 3 పాయింట్లు. శ్రావణి 1, లహరి 1, ఉదయశ్రీ 1. తిథుల ప్రకారం మహాభారత యుద్ధం ఏ రోజున ప్రారంభమైంది అంటే ఏ తిథిన? ఆప్షన్స్. ఏ కార్తీక బహుళ త్రయోదశి, బి ఆశ్వయుజ బహుళ ఏకాదశి. ఆశ్వయుజ బహుళ ఏకాదశి. ఇది తప్పు సమాధానం. కార్తీక బహుళ త్రయోదశి నాడు జరిగింది. కార్తీక బహుళ త్రయోదశితో కూడినటువంటి అమావాస్య దినాన ప్రారంభించబడినటువంటి ఆ యుద్ధం సరిగ్గా 18 రోజులు అంటే పూర్ణిమ తరువాతి తదియ నాడు ముగిసింది. కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మెలిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. పరువాల పాల పిట్టవే, నద సదియ మసాల పొడి పెట్టవే. చక్కాని చుక్కవే, మందార మొగ్గవే, అందాలు దక్కనివే. మనం సినిమాలో సమంత ఆమె కొడుకుకి పెట్టిన పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ నాని, బి బిట్టు. నాని. ఇది తప్పు సమాధానం. బిట్టు కరెక్ట్ ఆన్సర్. ఆడియో సిస్టమ్ సృష్టికర్త ఎవరు? ఆప్షన్స్. ఏ రేమ్ లిన్సన్, బి గోపాల్ అమర్ బోస్. గోపాల్ అమర్ బోస్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. ఉదయశ్రీ 2, ఝాన్సీ రాణి 1. మీ అమ్మ తమ్ముడికి తమ్ముడు మీకేమవుతాడు? మీ అమ్మ తమ్ముడికి తమ్ముడు మీకేమవుతాడు? సరైన సమాధానం. ఇంకా బంధుత్వాల్ని మర్చిపోలేదు. చక్కగా సమాధానం చెప్పింది. 6 పాయింట్లు సొంతం చేసుకుంది. తీసుకోండి. జ్యోతి 2, ఝాన్సీ 2, లహరి 1, శ్వేత 1. అష్టదిగ్గజ కవుల్లో ఇద్దరి పేర్లు చెప్పండి. తెనాలి రామకృష్ణ. ఇంకొక పేరు. సగం ఇస్తారా? సగం ఇవ్వరు. అసలే ఆప్షన్స్ కూడా ఇవ్వరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఆన్సర్ అటెంప్ట్ చేశారు కాబట్టి. ఇంకొకటి మీరు చెప్పడానికి ట్రై చేయండి. అష్టదిగ్గజాలంటే మీకు తెలుసు. 10, 9, 8, తెనాలి రామకృష్ణ, 7, 4. ఆప్షన్స్. ఇంకా ఆప్షన్స్ ఇవ్వరు. ఒకసారి ఆన్సర్ అటెంప్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఇవ్వరు. మీరు ఆప్షన్స్ ముందే అడిగి ఉండాల్సింది. సో ఐఎమ్ సారీ, మీకు పాయింట్స్ రావడం లేదు. అష్టదిగ్గజాల్లో ఒకరి పేరు మీరు సరిగ్గా సమాధానం చెప్పారు, కానీ ఇంకొకరి పేరు చెప్పలేకపోయారు. అలసాని పెద్దన, పింగళి సూరన, ధూర్జటి, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడు, అయ్యలరాజు రామభద్ర కవి, మాదయ్య గారి మల్లన్న వీరు అష్టదిగ్గజాలు. గణపతి పూజ మనదేలే. వెయ్యిలో 100వ వంతు అంటే ఎంత? 100వ వంతు అంటే ఎంత? 9. ఆప్షన్స్ తీసుకోకుండా తప్పు సమాధానం చెప్పారు. 10. 1000లో 100వ వంతు అంటే 10. ఇక రెండో ప్రశ్న.
సప్తపది సంగమంగా ప్రసిద్ధి చెందిన సంగమేశ్వరం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ ఏ నిజామాబాద్, బి కర్నూలు. నిజామాబాద్. ఇది కూడా తప్పు సమాధానం. కర్నూలులో ఉంది, ఇంకా నిజామాబాద్ కి మార్చలేదు. దయచేసి ఒక బలూన్ పగలగొట్టవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రండి. పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. శ్వాసక్రియల్లో ఏమేమి జరుగుతాయి? శ్వాసక్రియల్లో ఏమేమి జరుగుతాయి చూద్దాము. ఉదయశ్రీకి తెలుస్తుందో లేదో. ఆప్షన్ ఏ గాలి పీల్చడం వదలడం, బి నిద్రపోవడం మెలకుగా ఉండడం. గాలి పీల్చడం వదలడం. మరి ఏ ఇందాక మీరు చెప్పలేకపోయారు? మీరు పీల్చట్లేదా వదలట్లేదా? పీలుస్తున్నాను వదులుతున్నాను, కాకపోతే అది అందరూ అడిగే ప్రశ్నే కదా. మరి అది శ్వాసక్రియ కాదా అని నేను అడుగుతున్నాను. అది శ్వాసక్రియలే ఆఫ్ కోర్స్, కానీ ఎందుకో చెప్పలేకపోయాను ఆప్షన్స్ తీసుకోకుండానే. కానీ ఆప్షన్స్ విన్న తర్వాత నాకు అనిపించింది ఆన్సర్ చాలా సింపుల్ గా ఉందని. నేను అనుకున్నాను ఇందాకే అదే ఆన్సర్ కరెక్ట్ అయి ఉంటుందని. మళ్ళీ ఎందుకు 6 మార్క్స్ ఓడగొట్టుకోవాలని చెప్పేసి అలాగా. ఈ అమ్మాయికి ఇదంతా జరిగిన తర్వాత మైండ్ బ్లాక్ అయినట్టుంది. తీసుకోండి 3 పాయింట్లు. జ్యోతి 2, శ్రావణి 1. మొక్కల్లో శ్వాసక్రియ ఏ సమయంలో జరుగుతుంది? మొక్కల్లో ప్లాంట్స్ లో ఏ సమయంలో జరుగుతుంది? ఆప్షన్స్ ఏ పగలు మాత్రమే, బి ఎల్లవేళలా. ఎల్లవేళలా. ఆప్షన్ బి. చాలాసేపు ఆలోచించి మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఎల్లవేళలా మొక్కల్లో శ్వాసక్రియ జరుగుతుంది. ఇది సరైన సమాధానం. 3 పాయింట్లు తీసుకోండి. థ్యాంక్ యూ. శ్వేత 1, ఝాన్సీ రాణి 1, శ్రావణి 1. బీపీలో బి అంటే ఏమిటి? బ్లడ్. బీపీలో బి అంటే బ్లడ్, పి అంటే ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు, రక్త పీడనం, రక్త ప్రవాహంలో ఒత్తిడి. తీసుకోండి. ఉదయశ్రీ 2, శ్రావణి 1, జ్యోతి 2, శ్వేత 1. జలాంతర్గాముల తయారీలో ఉపయోగించేటువంటి మిశ్రమ లోహం ఏది? ఆప్షన్స్ ఏ డవ్ మెటల్, బి మ్యాగ్నాలియా. కాదు, డవ్ మెటల్ ఇది మాగ్నీషియం, అల్యూమినియం, జింక్ ల మిశ్రమం. అంటే మీకు పాయింట్లు రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళొచ్చు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పటి వరకు వీళ్ళు ఎంత సంపాదించుకున్నారో ఒక్క లుక్ వేద్దాము. చూస్తూనే ఉండండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాము. ఎర్ర కలువ పువ్వ ఏద్దామ సలిమంట, ఎవరు చూడని చోట పొగరాని పొదరింట. ఎర్ర కలువ పువ్వ ఏద్దామ సలిమంట, ఎవరు చూడని చోట పొగరాని పొదరింట. సయ్యనే కాముడే సందమావా, ఆశలే తీరని సందమావా. మహిళ ప్రేక్షకులు చూసినట్టయితే ఇక్కడ ఎంతో ఆనందంగా నడుస్తోంది. ఇందులో డాన్సులు, పాటలు ఉల్లాసంగా చేస్తున్నారు. మీకు కనిపిస్తుంది మన శ్రావణి ఎంత అందంగా డాన్స్ చేస్తుందో. శ్రావణి డాన్స్ చేస్తుంటే శ్వేత వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ తనకి ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ ఆనందం మన స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి మాత్రమే సొంతం. చూస్తున్న వాళ్ళకి మీకు నయనానందంతో పాటు అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తున్నటువంటి కార్యక్రమం స్టార్ మహిళ. ఇక చూడండి. గిలిగిలి సల్లగాలి తగిలిందే ఓ హంస, సలి సలి సంబరాలు సాగిస్తే హైలేస.
కెరింత కెరటాల మునగాల కెరింత కెరటాల ఊరంత మునగాల ఊపందుకోవాల నీ పొందు కావాలా నీ ఒడిలో తొంగుంటా సందమావా నీ కలలో నేనుంటా సందమావా నా దొర నీవురా సందమావా నాయద నీదిక సందమావా ఎర్ర కలువ పువ్వ ఎద్దమ్మ సలిమంట ఎవరు చూడని చోట పొగరాన్ని పొదరింట సైరా సరదా గువ్వా పండించు నా పంట పదరా మదనా జాతర సేదాము పడకిట్ట గాజుల మోతల సందమ్మవ మోజుల మోగని సందమ్మవ తోడుగా సేరుకో సందమావా ప్రేమని తోడుకో సందమావా చూస్తున్నారు మీరు ఇక్కడ ఉల్లాసంగా ఆడవాళ్ళందరూ కూడాను వాళ్ళకి ఒకవేళ ఏమైనా బాధలు ఉన్నట్టయితే అవి కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లాగా గెంతులేస్తూ ఆనందంగా డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఆనందం కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి స్టార్ మహిళలు ఆ అనుభూతిని పొందాల్సింది అని చెప్తూ చప్పట్లు గట్టిగా. స్టార్ మహిళలో ఇప్పటి వరకు ప్రశ్నకు వేళాయిరా, తారా, హుషారు, అలాగే పట్టుకొని చూద్దాం జరజర రౌండ్ని అత్యంత అందంగా ఆడారు మన పార్టిసిపెంట్స్. ఇక జరగబోయేటువంటి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము శ్వేత. అలీ. చూద్దాము అలీ గారు అవునా కాదా. ఇది రవితేజ ఆంజనేయులు సినిమాలో ఆయన కూడా ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తూ మనకి కనిపించారు. ఐఎమ్ సారీ శ్వేత, -6 పాయింట్లు మీకు. తర్వాత చిత్రం శ్వేత. తమన్నా. చూద్దాము తమన్నా అవునా కాదా. ఎందుకంటే కెమెరామెన్ గా మనకి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తమన్నా కనిపించడం జరిగింది. అయితే ఇది తమన్నా అయ్యేటువంటి అవకాశం 90% ఉంది. చూద్దాము. తమన్నా మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శ్వేత. తరుణ్. తరుణ్. చూద్దాము తరుణ్ అవునా కాదా. కెమెరా ఉమెన్ తమన్నా వచ్చింది కాబట్టి వెనకాలే రాంబాబు కూడా వచ్చేసాడు. ఇది మీరు అనుకున్నట్టుగా తరుణ్ కాదు, ఇది పవన్ కళ్యాణ్. ఐఎమ్ సారీ, -6 పాయింట్లు. తర్వాత చిత్రం మళ్ళీ శ్వేత. బ్రహ్మానందం. చూద్దాం బ్రహ్మానందం గారు అవునా కాదా. ఆంజనేయులు సినిమాలో క్రియేటివ్ ప్రభాకర్ గా మనకి కనిపించారు బ్రహ్మానందం. అండ్ అలాగే సవాల్ సినిమాలో కూడా న్యూస్ రిపోర్టర్ గా బ్రహ్మానందం గారు మనకు కనిపించారు. అందుకనే ఇవాళ రిపోర్టర్స్ వచ్చారు కాబట్టి ఆయన కూడా వచ్చారు. మీకు 6 పాయింట్లు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం ఝాన్సీ. తరుణ్. కానీ అది నానీలాగా కనిపిస్తున్నాడు. నానీనా తరుణ్ చూద్దాము. ఐఎమ్ సారీ, ఇది నాని. విలేకరుల సమావేశంలో ముఖ్యంగా ఈటీవీ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి నాని. మీకు -6. తర్వాత చిత్రం జ్యోతి. యాంకర్ సుమ. యాంకర్ సుమ. చూద్దాం. ఈటీవీలో
టీవీలో ప్రసారం అవుతున్నటువంటి స్టార్ మహిళ కార్యక్రమం ఈ రోజు 1842వ ఎపిసోడ్ ని ప్రసారం చేస్తున్నటువంటి సందర్భంలో బ్రేకింగ్ న్యూస్. మహిళల గేమ్ షోలోనే సంచలనం సృష్టించినటువంటి గేమ్ షో, మొట్టమొదటి గేమ్ షో స్టార్ మహిళ. చూస్తూనే ఉండండి. కరెక్ట్ ఆన్సర్ 6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. స్టార్ మహిళలో చిట్ట చివరి రౌండ్. ఎవరవుతారు స్టార్ మహిళ డిసైడ్ చేసినటువంటి రౌండ్. ఆట ఆడుకుందాం రా. ఈ ఆటతో ఇవాళ తేలిపోతుంది ఎవరు విన్నర్ అవుతారు అనేది. మరి ఆట ఏమిటి? ముందుగా మీరు జీవితాన్ని ఎలాగైతే బ్యాలెన్స్ చేస్తున్నారో అలాగే దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చి ఒక బంతిని తీసుకొని టప్ 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 చేసి ఇందులో వేసి ఒక బ్యాగుని దీనికి తగిలించండి. 1 2 3 గో. అంటే మొత్తం 8 అంటే 48. 48 ప్లస్ 20 68. కూల్ బాక్స్ రెడీ. 1 2 3 గో. చివరిగా పెట్టినటువంటి బ్యాగ్ టైం అయిపోయిన తర్వాత పెట్టారు. సో 3 బ్యాగులు 4 బంతులు అంటే 7 42 పాయింట్లు ప్లస్ 20 62 సొంతం చేసుకున్నారు. తీసుకోండి. బ్రెడ్ టోస్టర్ రెడీ. 1 2 3 గో. నాలుగో బంతి వేసేసరికల్లా కాలాతీతం అయిపోయింది. 3 బ్యాగులు 3 బంతులు 6 36 పాయింట్లు ప్లస్ 20 పాయింట్లు 56. అలాగే హాట్ బాక్స్ సెట్ గెలుచుకున్నారు. 1 2 3 గో.
20 ఇక్కడ అంటే 68 పాయింట్లు తీసుకోండి గిఫ్ట్. రోటీ మేకర్ వచ్చింది. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. బంతులు 5 బ్యాగులు 4 మొత్తం 9 54 పాయింట్లు ప్లస్ 20 పాయింట్లు 74. అండ్ అలాగే రైస్ కుక్కర్ మీ టార్గెట్ 71. అలాగైతే మీరు గెలుస్తారు, లేకపోతే గెలవబోయేది ఉదయశ్రీ. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మూడు 6 36 ప్లస్ దీనికి 20 56 పాయింట్లు. హండీ సెట్ వచ్చింది మీకు. ఇవాల్టి మన స్టార్ మెడలో స్టార్ యువతి ఉదయశ్రీ. పడిపోంది మైకం తేనె కల్లా హొయలన్నీ ఓర చూపే